ఉన్నత ఉద్యోగ అవకాశాలు కోల్పోయినటువంటి మాట నిజం కాదా? అందుకనే హైకోర్టు ఏమని చెప్పింది, ఎవడైతే సెలెక్ట్ అయ్యాడో హైయర్ పోస్ట్కి ఆ గ్రేడ్ పోస్ట్ ఇవ్వాలా మీరు అని అంటే, వాళ్ళు ఆదేశించినా మీరు కోర్టు అమలు చేయలేదంటే కోర్టు అంటే మీకు ఎంత లెక్కలేనితనం ఏర్పడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ కాదా? కాబట్టి హైకోర్టు ఏమని వ్యాఖ్యానించింది, ఇది దారుణమైనటువంటి చర్య, దుర్మార్గమైనటువంటి చర్య, ఉన్నత స్థానం సంపాదించినటువంటి ఉన్నత పోస్ట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి మీరంటే, వీటి మీద మేము సిబిఐ చేత కానీ హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ జరిపిస్తారా అంటే, మేము క్రిమినల్ కేసులు చేస్తాం, అది పెడతాం ఇది పెడతాం, మా మీద కాదు క్రిమినల్ కేసులు పెట్టాల్సింది. మీకు చిత్తశుద్ధి ఉంటే దీని మీద విచారణ జరిపించండి, బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో గుర్తించండి, వాళ్ళ మీద మీరు వాళ్ళకి సంబంధించి నిరుద్యోగ యువత జీవితాలతో ఆడుకొని నాశనం చేసినటువంటి ఆ అధికారుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయించండి. లేదు వాళ్ళని మీరు కాపాడాలనుకున్నారా, దాని వెనక మీ హస్తం ఉందనుకున్నారా, వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు చేసేటువంటి ప్రయత్నం అదే, కాపాడడానికి రకరకాలైనటువంటి రిజాండర్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర ఖండనలు ఇప్పించి ఎక్కడా తప్పు జరగలేదని చెప్పి ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి నంబట్రామ్ బాబు మాట్లాడితే ఒక ఆయన చేసిపోయి చెప్తున్నాడు, మీరు ఇచ్చినటువంటి రిజాండర్ దగ్గర పెట్టుకుని చదివి ఆయన నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను. జరిగినటువంటి దాని మీద విచారణ జరగకుండానే, ఎవరు ఎక్కడ ఏం జరిగిందనేటువంటిది తేల్చుకోకుండానే మీరు మాట్లాడితే మేము కేసులు పెడతామనేటువంటిది ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితి. అందుకే చెప్తున్నాం, మీరు ఏదైతే ఉందో దీనికి సంబంధించి మెగా ప్రచారం చేసి మెగా మోసం చేశారు, మెగా డిఎస్ఏని నిరుద్యోగ యువతకు ఆశ చూపించి స్కామ్ చేసి వదిలిపెట్టారు. కాబట్టి ఈ ప్రశ్న పత్రాలు లీక్ అయ్యాయి అనేటువంటి ఆరోపణ ఉంది. అది ఎస్సీఆర్టీ నుంచే లీక్ అయ్యాయి అనే ఆరోపణలు వస్తుంటే ప్రభుత్వం ఎందుకు మౌనం వహించాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద ఎందుకు వివరణ ఇవ్వడం లేదు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయి, వాటికి ప్రశ్న పత్రాలకు సంబంధించి మీరు అప్లోడ్ చేసినటువంటి వ్యక్తిని గురించి ఈరోజు అనుమానాలు ఉన్నాయి, అతను ఏం చేశాడు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఉంది, ఆ పిల్లవాడికి ర్యాంక్ ఎలా వచ్చింది అనేటువంటి దాని మీద మీరు మాట్లాడటం లేదు, సమాధానం చెప్పడం లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పాలి, దీని మీద వివరణ ఇవ్వాలి. తప్పు చేయకపోతే ఆ వ్యక్తి వివరాలు రాత్రి మీరు ఎందుకు తీసేశారనేటువంటి దాని మీద ఇవ్వాలి. మెరిట్ స్కామ్ విడుదల చేస్తే మీ స్కామ్ బయటపడుతుందని చెప్పి భయపడ్డారా? అందుకే మెరిట్ లిస్టు విడుదల చేయకుండా, సెలెక్ట్ లిస్టు విడుదల చేయకుండా నేరుగా మీరు ఎస్ఎంఎస్లు పంపించారా? 3,36,000 మంది పరీక్ష రాస్తే మొత్తం అసలు మెరిట్ లిస్టే ప్రకటించకుండా కేవలం మీరు అనుకున్నటువంటి వాళ్ళు, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి ఎస్ఎంఎస్ మెసేజ్లు పంపించి సెలెక్టెడ్ అని మెసేజ్ పంపిస్తే, మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళకి సెలెక్టెడ్ అని మెసేజ్ పంపించి ఆ తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మార్కులు మార్చారు కొంతమంది, తర్వాత డేటా తొలగించాడు. ఇదేనా పారదర్శకత? మీరు సెలెక్టెడ్ అని చెప్పి మెసేజ్ ఇచ్చిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి మెరిట్ లిస్ట్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి వివరాలు డేటాలు తొలగించారు. అదేమంటే టెస్టింగ్ మెసేజ్ అని చెప్పాను. అందుకనే ఈరోజు మేము స్పష్టంగా అడుగుతున్నాం, ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేరే వ్యక్తికి ఎట్లా ఇస్తారు? దానికి సంబంధించి ఈరోజు వాళ్ళు పాపం ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీడియాలో మాట్లాడారు, పత్రికల్లో వచ్చాయి, అనేక రకాలైనటువంటి కథనాలు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. ఓపెన్ కేటగిరీలో రావాల్సినటువంటి పోస్టు, నాకు రావాల్సినటువంటి పోస్టు వేరే వ్యక్తికి ఇచ్చారు, అడిగితే వేరే వ్యక్తికి ఇచ్చామని ధైర్యంగా చెప్పారు, నాకు అన్యాయం జరిగిందని చెప్పి మాట్లాడితే దాని మీద ఏం లేదు. మీరు చెప్పేటువంటి మాట ఏంది? ఎవరికైనా ఉద్యోగాలతో బేరసారాలు మాట్లాడి మీరు మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వచ్చాయి, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరితో చెప్పొద్దు, సీక్రెట్గా రండి అని చెప్పి మీరు బేరసారాలు మాట్లాడినటువంటి ఆడియోలు బయటకు వచ్చాయా లేదా? దాని మీద ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు ప్రభుత్వం దాని మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఆ ఫోన్లో మాట్లాడారో ఆ ఆడియోల్లో ఉన్నటువంటి వాయిస్ను తీసుకున్న ఆధారంగా మీరు ఎందుకు కేసులు బుక్ చేయడంలో వెనకాడుతున్నారు? అదేవిధంగా దానిలోనే ఒక్కొక్క పోస్టుకి 15 లక్షలు రేటు పెట్టారు.